ఐరన్ లోపం తగ్గాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బీట్రూట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ లెవెల్స్ను పెంచి రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కల్పిస్తాయి. రక్త ప్రసరణ మరుగుపరుస్తాయి. మెంతికూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. డయాబెటీస్ ముప్పు నివారించడంలో మెంతికూర సహాయపడుతుంది. ఇలాగే ఇందులోని ఐరన్ రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కల్పిస్తుంది. మునగాకులు యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఐరన్ లోపం నివారించి రక్తహీనత సమస్యను రాకుండా కాపాడుతాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. దానిమ్మ గింజల్లో ఐరన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తొలగించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. బెల్లంలో ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఐరన్ లోపం రక్తహీనతకు సమస్యలు ఉన్నవారు బెల్లం తినడం మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నువ్వుల్లో కాల్షియం, ఐరన్ మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మార్చడంతో పాటు రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.